నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఎన్నికల్లో గెలుపు కోసం ఎడాపెడా హామీలు, మేనిఫెస్టోల పేరుతో జనాలను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నేతలు. ఆదాయం పెంచుతాం, సంపద సృష్టిస్తామని చెబుతున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని గొప్పగా చెబుతున్నారు. పథకాల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఆదాయం ఉంటే ఖర్చు చేయొచ్చు, కానీ అప్పులు చేసి వెల్ఫేర్ స్కీమ్స్కు వేలు కాదు లక్షల కోట్లు ఖర్చు చేయడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ కూటమి, కాంగ్రెస్ కూడా అలవి కాని హామీలు ఇస్తోంది. అందరూ సంక్షేమ జపమే చేస్తున్నారు. కుప్పలుగా పెరిగిపోయిన అప్పులను ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం కడుతుందా, లేక అప్పులు తీర్చే మార్గం ఏదైనా ఉందా అంటే అందరి ఆప్షన్స్ ప్రజలే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటుతో ఏర్పడింది. 10 ఏళ్లవుతున్నా అదే కంటిన్యూ అవుతూనే ఉంది. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలనలో ఆ లోటును పూడ్చడం దేవుడెరుగు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్. మరోవైపు సంక్షేమ పథకాల పేరుతో వందలు, వేలు కాదు లక్షల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది. ఇందుకు భారీగా నిధులు అవసరమవుతున్నాయి. అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, విద్యా దీవెన, 29 సంక్షేమ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసింది జగన్ ప్రభుత్వం. కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేశారు సీఎం జగన్. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 2,55,000 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. మరిన్ని పథకాల కింద 1,70,000 కోట్లు అందజేసింది. ఇప్పటి వరకు 125 సార్లు బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం జగన్. ఇంత భారీ స్థాయిలో నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపడా లేదు. దీనివల్ల ఎక్కువ రోజుల పాటు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించింది వైసీపీ ప్రభుత్వం. ఏపీలో నేరుగా డబ్బు పంపిణీ పథకాలతో రాబడి కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి. దీంతో రెవెన్యూ లోటు పెరుగుతూ వచ్చింది. పథకాలు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేవి అయినప్పటికీ కొన్నిసార్లు అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేవి కావు. దీంతో ప్రభుత్వంపై పెనుభారం పడుతుంది. ఆదాయం తగ్గించడం కన్నా పెంచే కార్యక్రమాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తే దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. ఏపీలో కొన్ని పథకాల ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి కావు, ప్రజలపై పెనుభారం మోపేలా కనిపిస్తున్నాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు మేనిఫెస్టో రిలీజ్తో పాటు విపక్షాలపై ఓ రేంజ్లో పైరవడం మరో అడిషన్. అయితే వైసీపీ మేనిఫెస్టోలో ఏముంది? ఈ మేనిఫెస్టోలో వైసీపీకి మళ్లీ అధికారం కట్టబెడుతుందా? గత మేనిఫెస్టోకు ఈ మేనిఫెస్టోకు తేడాలేంటి? గత ఎన్నికల్లో ఇచ్చిన 99% హామీలు అమలు చేశామని చెబుతోంది. చెప్పనివి ఎన్నో చేశాం, ఈసారి కూడా చేస్తాం. ఇవి సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు. నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును, ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని. కారణం, సంపద సృష్టించే శక్తి లేదు, సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. జగన్ ఎందుకు చేయగలిగాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి, వివక్ష లేదు కాబట్టి, బటన్లు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకున్నది పంచుకోవడం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు మళ్లీ సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ అమలు చేశామని చెబుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఇది వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. గతంలో ఇచ్చిన నవరత్నాలు ఈసారి పొడిగిస్తూనే మరిన్ని తాయిలాలు ప్రకటించారు సీఎం జగన్. వైఎస్ఆర్ చేయూతను 75,000 నుంచి 1,50,000కు పెంచడం, వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దశల్లో 60,000 నుంచి 1,20,000కు పెంచడం, ఈబీసీ నేస్తాన్ని 45,000 నుంచి 1,05,000కు పెంచేశారు.
ఇక అమ్మఒడిని 15,000 నుంచి 17,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. 0 వడ్డీ కింద 3 లక్షల వరకు రుణాలు, 2 విడతల్లో పెన్షన్ను 3,500కు పెంచుతామని భరోసా కల్పించారు. అన్నింటికంటే ముఖ్యంగా రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచుతామని చెప్పారు. వీటితో పాటు ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ వాహన మిత్రను సొంత టిప్పర్, సొంత లారీ ఉన్నవారికి అందజేస్తామని చెప్పారు జగన్. ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చాం. ఈ 58 నెలల కాలంలో వచ్చే 58 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 దాకా తీసుకొని పోతాం. వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాం. న్యాయవాదులకు లోన్ నేస్తం ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5,781 మందికి 42 కోట్ల రూపాయలతో లోన్ నేస్తం కింద ఫస్ట్ 3 years ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళను చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రతి నెల 5,000 చొప్పున 6 నెలలకు 30,000 రూపాయలు ఇస్తూ చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. నిజానికి ఇవన్నీ గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలు, అమలవుతున్న హామీలే. అయితే ఈ ఎన్నికలు వచ్చేసరికి వాటిని కొనసాగిస్తూనే మరింత పెంచింది. అయితే ఇదే స్టైల్లో టీడీపీ సూపర్ 6 అంటూ కొన్ని హామీలను ప్రకటించింది. అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పింది. నిరుద్యోగులకు నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రతి విద్యార్థి కుటుంబానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఇంట్లో చదువుకునేవారు 2 విద్యార్థులు ఉంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తామని తెలిపింది. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అందజేస్తామని తెలిపింది. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలందరికీ ప్రతి నెల 1,500 రూపాయలు అందజేస్తామని స్పష్టం చేసింది. మహిళలందరికీ ఆర్టీసీలో ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇటు వైసీపీ మేనిఫెస్టో చూసినా, టీడీపీ ప్రకటించిన సూపర్ 6 గమనించినా పంచుడు ప్రోగ్రాం అనేది కామన్గా కనిపిస్తోంది. నిజానికి ఇక్కడ ఫన్నీ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే మొదట ఈ సంక్షేమ పథకాలను ప్రకటించినప్పుడు టీడీపీ విమర్శలు చేసింది. ఖజానా మొత్తం ఖాళీ అయిందని, జగన్ 1,000 కోట్ల అప్పులు చేస్తున్నారని. సీన్ కట్ చేస్తే ఎన్నికల ముందు వైసీపీకి పోటీ ఇచ్చేలా తాయిలాలు ప్రకటించింది. పోనీ అప్పుడు వైసీపీ సైలెంట్గా ఉందా అంటే సూపర్ 6 హామీల అమలు అసాధ్యం, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని వైసీపీ ప్రశ్నించింది. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6ను బీట్ చేసేలా వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఏ మేనిఫెస్టోను ఆదరిస్తారు, ఎవరికి అధికారం కట్టబెడతారు? అదే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే 2 పార్టీలు ప్రజలకు భారీగా ఉచితాలు ప్రకటించాయి. సో ప్రకటించిన ఉచితాలను ఎవరు పక్కాగా అమలు చేస్తారో డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు. కానీ ఇప్పుడు గతంలో నేతలు చేసిన కామెంట్స్, వేసిన ప్రశ్నలు గుర్తుకు వస్తున్నాయి. అవేమిటంటే హామీల అమలుకు బంగారు నాణేల వర్షం కురుస్తుందా? ఆకాశం నుంచి నోట్ల కట్టలు నేలరాలుతాయా? ఈ పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? హామీల అమలుకు అప్పులే కదా దిక్కు.
రాష్ట్రంలో సంపదను పెంచకుండా కేవలం అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వస్తుందని ఎంతోమంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా వైసీపీ మాత్రం ఉచితాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఇప్పటికే సూపర్ 6తో తన మేనిఫెస్టో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తామనే విషయాలను వివరిస్తోంది. సూపర్ 6లో పూర్ టు రిచ్ అని ఇచ్చిన హామీతోనే టీడీపీ సంక్షేమం అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. పేదరికంలో ఉన్న వాళ్లకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారిస్తామని చెబుతోంది. పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతోంది. పేద మధ్యతరగతి ప్రజలకు కేవలం ఉచిత పథకాలను ఇస్తూ వారి ఆదాయాన్ని పెంచకపోతే ఆ కుటుంబం జీవితాంతం పేదరికంలోనే ఉండిపోవలసిన పరిస్థితి ఉంటుంది. దీంతో పేద ప్రజల స్థితిగతులను మారుస్తూ వారి ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఎన్నికల హామీలపై కొత్త చర్చకు తెరతీశారు. రాష్ట్రంలో తాను అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా దాదాపు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ నిధులు సమీకరించుకోవాలంటేనే తల ప్రాణం తోకలోకొస్తోందని పలు సందర్భాల్లో చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని, అప్పు చేసి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేశామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు చెబుతున్న వాగ్దానాలు అమలు చేయాలంటే ఏటా మరో 73,000 కోట్ల రూపాయలు కావాలని, అంటే ఇప్పటికే ఉన్న వాటికి తోడు కొత్తవి అమలు చేయడానికి ఏడాదికి మొత్తం 1,26,000 కోట్ల రూపాయల అప్పులు చేయాల్సి ఉంటుంది. వాటిని ఎక్కడి నుంచి తెస్తారని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 13 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చెప్పారు. ఏపీలో ఒక్కొక్కరి తలపై 2 లక్షల అప్పు ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు ఇష్టమొచ్చినట్టు అడ్డగోలుగా హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎడాపెడా హామీలిచ్చుకుంటూ పోతే వాటిని అమలు చేయడానికి నిధులు ఎలా? అప్పులతో ఎంతకాలం నిధులు సమీకరిస్తారు? హామీలు తలకు మించిన భారంగా మారి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి రాదా? అదే జరిగితే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి రియాక్షన్ ఎలా ఉంటుంది? దీనికి ముగింపు ఎలా ఉండనుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏటేటా ఏపీలో అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటిని చెల్లించడం సంగతి పక్కన పెడితే వాటికి వడ్డీనే వేల కోట్లలో కడుతున్నారు. అసలు ప్రభుత్వం అప్పుతో మనకేంటి సంబంధం? దాన్ని ప్రభుత్వమే తీర్చుకుంటుంది కదా అని సామాన్య ప్రజలు చాలామంది అనుకుంటారు. కానీ కాదు, ఆ అప్పులన్నీ తీర్చేది ప్రజలే. ప్రభుత్వం తనకొచ్చే రాబడి నుంచి ఈ రుణాలను తీరుస్తుంది. ఆదాయంలోనూ 70% ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. అంటే అప్పులు పెరిగే కొద్దీ పౌరులపై పన్నుల భారం అదే స్థాయిలో పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే జనం జేబుల్లోంచి అనేక రూపాల్లో డబ్బులు లాగేసుకుంటుంది. వారిపై ఎన్నో భారాలు మోపుతోంది. చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాల్లో ఏటేటా అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ అయితే 5 ఏళ్లలో వివిధ పన్నులు, ఛార్జీల రూపంలో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసింది 1,08,000 కోట్లు. అంటే ప్రజల నుంచి ఏ స్థాయిలో పిండుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే ఏపీలో అమలవుతున్న పన్నులకు, పొరుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులకు చాలా డిఫరెంట్ ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల కన్నా ఏపీలో డీజిల్, పెట్రోల్ రేట్స్ ఎక్కువ. పన్నుల రాబడి, పన్నేతర రాబడి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, ఈ మూడింటితోనూ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా, అభివృద్ధి పనులు చేయాలన్నా, అప్పులు తీర్చాలన్నా, వడ్డీలు చెల్లించాలన్నా ఈ ఆదాయమే ఆధారం. ప్రభుత్వ
ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం సమకూరాలంటే 70 రూపాయల్ని పన్నుల రూపంలో ప్రజల జేబుల్లో నుంచి తీసుకుంటుంది. ముఖ్యంగా జీఎస్టీ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇతర సుంకాల్ని ప్రజలపైనే వేస్తోంది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో భూముల రిజిస్ట్రేషన్ల విలువల్ని 4 సార్లు సవరించారు. కొన్ని ప్రాంతాల్లోని భూమికి మార్కెట్లో ఉన్న విలువని కూడా మించిపోయి రిజిస్ట్రేషన్ ధరల్ని నిర్ణయించారు. మరోవైపు స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కూడా ప్రభుత్వం భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. మద్యంపై పన్నులు పెంచుతోంది. మరోవైపు కరెంటు ఛార్జీలు అమాంతం పెంచేసింది. కొత్త వాహనాలపై జీవితకాలపు పన్ను పెరిగిపోయింది. హరిత పన్నుని విధిస్తోంది. ఈ రెండిటి రూపంలోనే ఏటా ప్రజల నుంచి 409 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల్ని 3 సార్లు పెంచేసింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చెత్త పన్ను వేసి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ అనుచిత ఉచితాలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే టీడీపీ వాళ్ళు సమాధానం ఏం చెప్తున్నారు, మేము సంపద సృష్టిస్తాం, పంచి పెడతాం అంటే పంచుడు తప్ప ఇంకేం లేకుంటే అభివృద్ధి మందగిస్తుంది అనడానికి గత 10 ఏళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ. గతంలో మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొంత మౌలిక వసతులు కృషి చేసినా కూడా అవన్నీ కూడా దానికంటే మించి మెల్లమెల్లగా పసుపు కుంకుమ పథకానికి వచ్చాక ఎన్నికల్లో గెలవడానికి ఏ జిమ్మిక్కైనా చేద్దామనే ఆలోచనకు వచ్చారు. కానీ అది ఫలించలేదు అప్పుడు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే జిమ్మిక్కును ప్రయోగిస్తున్నారు. ఇవాళ అనేక అనుచిత ఉచితాలను ఎన్డీఏ కూడా ప్రకటించింది. ఇటు పక్కనేమో తెలియకుండానే ఒక పెన్షన్ విషయంలోనే అంబిగ్విటీ ఉన్నది లేకుండా చేసి 2028-29కి పెంచుతామన్నారు 500 రూపాయలు. కానీ మిగతా అవన్నీ కూడా కాపునేస్తూ ఉందనుకోండి 60 నుంచి 1,20,000 రూపాయలకు పెంచుతామని చెప్పి, అట్లాగే రైతు బంధు, రైతు భరోసా ఉందనుకోండి 13,500 నుంచి 16,000 చేస్తామని, ఇట్లా చాలా పథకాలు తెలియకుండానే మరి పెంచడం జరిగింది. కనుక ఇక్కడ అనుభవానికి వస్తే తత్వం బోధపడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏవైతే ఇచ్చామో అంతకంటే మించి ఇవ్వడానికి పిండి కొద్దీ రొట్టె కదా, అంతకంటే లేవనుకున్నారు. కానీ మొత్తం మీద ఈ 2 మేనిఫెస్టోలు, ఒకటి మేనిఫెస్టో విడుదలైంది, ఒకటి కాకపోయినా వీళ్ళ ప్రజా సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమం పేరు మీద ఇచ్చే తాయిలాలు ఏవైతున్నాయో ఇవన్నీ తడిసి మోపడై ప్రతిరోజు పరగడిపే అనే విషయంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్. కాగ్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో 3,47,944 కోట్ల అప్పుని తీర్చాలి. అంటే అసలు వడ్డీని తీర్చేందుకు ఏడాదికి దాదాపు 40,000 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ కార్పొరేషన్ల అప్పులు, ఇతర పెండింగ్ చెల్లింపులు భారాలు కలిపితే రాబోయే 5 ఏళ్లలో ఏడాదికి 93,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పైగా చెల్లింపులు భారం పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2020-21 నుంచి 2023-24 మధ్య అప్పులు, వడ్డీల చెల్లింపుల భారం ఏకంగా 37% పెరిగిపోయింది. మరోవైపు ప్రతి ఏటా జగన్ సర్కార్ రుణాల భారం పెంచుకుంటూ వచ్చింది. అభివృద్ధి కావాలా, హామీలు కావాలా అని ప్రజల్ని అడిగితే అన్నీ కావాలనే అంటారు. కానీ డెవలప్మెంట్, సంక్షేమాన్ని రెండూ బేరేజు వేసుకుని పనిచేయాలన్నారు. కొత్త విధానాలతోనే ఏపీ ముందుకు సాగాలని సూచిస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు తీసుకురావాలన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మిగతా రాష్ట్రాలంత అదృష్టం లేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ఈ 5 రాష్ట్రాలకి పన్నులు, ట్యాక్సెస్, జిఎస్టీ అన్నిట్ల మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. సంవత్సరం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాలు చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఈ పెద్ద సిటీస్ ఉండటం వల్ల ఇండస్ట్రియలైజేషన్ అని నార్మల్గా అయిపోతుంది. ఆంధ్రాకి అదేం లేదు. ఆంధ్ర ఆ రాష్ట్రాలతో క్యాచప్ అవ్వాలంటే అవ్వదు. ఆంధ్ర డెవలప్ అవ్వకుండా అవి కూడా డెవలప్ అవుతాయి. కాదు మనం కొత్త ప్రాజెక్ట్స్ ఎలా తీసుకోవాలి, కొత్త టైంలో ఉద్యోగాలు ఎలా వస్తాయి, ప్రభుత్వం కొంచెం డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అది ఆదాయం చూస్తుంది. ఆ ఆలోచన మీద కొత్త విధానాల మీద ఆంధ్రప్రదేశ్ అంటేనే మిగతా ఈ 5 రాష్ట్రాలతో క్యాచప్ చేయగలరు. లేకపోతే ఎప్పుడు వెనకపడిపోయి ఉంటుంది. ఆల్రెడీ మనం అడ్వాన్స్ అవ్వగలరు, వాళ్ళు కూడా అడ్వాన్స్ అవుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్నోవేషన్, కొత్త ఐడియాస్తో, తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంతో ఎలా ఫలిస్తాయి. పెద్ద ప్లాన్స్ పెడితే 15-20 సంవత్సరాల వరకు దాని మీద ఆదాయం రాదు, పని రాదు, ఉద్యోగాలు రావు. కాబట్టి కొత్త ఆలోచన వస్తే కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ డెవలప్మెంట్ పక్కన ఉండాలంటే, మేనిఫెస్టో ప్రకారంగా హామీలు ఇవ్వాలంటే, 2 బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు దానికంటే కొత్త న్యూ ఎకనామిక్ ప్లానింగ్ రాబోయే రోజుల్లో చూడవలసింది ఏంటంటే మనకి కొత్త రూట్ మీద ఎవరు తీసుకెళ్తున్నారు, అదే సక్సెస్ఫుల్ రూట్.
అప్పుల ద్వారా సమకూరిన నిధుల్ని ఆస్తుల సృష్టికి, ఆదాయం పెంపునకు వెచ్చించకుండా రెవెన్యూ వ్యయానికి మళ్లించడం చాలా ప్రమాదకరం. ఫలితంగా రాష్ట్ర రాబడి పెరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీర్చాలంటే కామన్ గానే ట్యాక్స్ రూపంలో ప్రజలపై పెనుభారం మోపుతోంది. సంక్షేమ పథకాలకి ఎవరూ వ్యతిరేకం కాదు. అలాగని ఎక్కువ నిధులు వాటికే ఖర్చు చేయడం మంచిది కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. అప్పుల ద్వారా సమకూరిన నిధులను ఆస్తుల సృష్టికి, ఆదాయం పెంపునకు వెచ్చించకుండా రెవెన్యూ వ్యయానికి మళ్లించడం చాలా ప్రమాదకరం. ఫలితంగా రాష్ట్ర రాబడి పెరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీర్చాలంటే కామన్గానే ట్యాక్స్ రూపంలో ప్రజలపై పెనుభారం మోపుతుంది. సంక్షేమ పథకాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అలాగని ఎక్కువ నిధులు వాటికే ఖర్చు చేయడం మంచిది కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.